ఎస్, నా పేరు షణ్ముఖశ్రీ గాయత్రి. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఏంటంటే, రాము అనే ఒక అబ్బాయి జిల్లా పరిషత్ పాఠశాలలో 7వ తరగతి చదువుతాడు. ఒకరోజు వాళ్ళ స్కూల్లో పరుగు పందెం పోటీలు పెట్టవలసి వచ్చింది. ఆ రోజు రాము గెలవడానికి సింపుల్ వేస్ వెతుక్కున్నాడు. గురువు గారు ఒకరోజు అది అబ్జర్వ్ చేసి రాముని దగ్గరికి పిలిచాడు. రాము, ఎందుకు ఇలా చేస్తున్నావు అని రాముని మందలించారు. అయితే రాము జవాబు ఇచ్చారు, గురువు గారు, నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే పరిగెత్తడమే నాకు అలవాటు, కాబట్టి నేను ఈ దారిలోనే వెళ్తాను అని రాము జవాబు ఇచ్చాడు. గురువు గారు అన్నారు, అది కాదు రాము, మనము విజయం వైపు, నీవు కష్టపడి శ్రమించి విజయం వైపే వెళ్ళాలి అని గురువు గారు రాముకి నచ్చ చెప్పేటప్పటికి మరలా వచ్చే పరుగు పందెం పోటీలలో రాము కష్టపడి శ్రమించి పరుగు పందెం పోటీలలో గెలిచారు. రాము వాళ్ళ గురువు గారు రాముని పిలిచాడు. ఇలా రా రాము అని భుజం తట్టి, రాము, శబాష్ రాము, నేను చెప్పింది విని ఆచరించి మొదటి బహుమతి గెలుచుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అని చెప్పాడు. రాము అన్నాడు, అంతా మీ ప్రోత్సాహం వల్లే గురువు గారు అని రాము చెప్పాడు. ఈ కథలో ఉన్న నీతి ఏమిటి అంటే, మనం కూడా మన జీవితాలలో ఇలాగే ఉండాలి. మనము ఎటువంటి సింపుల్ వేస్ వెతుక్కోకుండా మనం కష్టపడి శ్రమించి నడిస్తేనే మన విజయం మన వైపే ఉంటుంది. థ్యాంక్ యూ. నా కథ ఎలా ఉందో చెప్పండి.